బిస్మిల్లా అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు అఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. శాపగ్రస్తుడైన సైతాను బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని, అల్లాహ్ యొక్క సహాయాన్ని, రక్షణ వేడుకుంటూ ఉన్నాను. ఆమీన్. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పైన శాంతి సేవకులు కురిపించండి వల్ల ఆమీన్. ఖురాన్ గ్రంథం 14వ సూర ఇబ్రాహీం సూర. అవతరణ మక్కాలో, ఆయతులు 52. అరబ్బీలో అవతరింపబడ్డటువంటి ఈ యొక్క ఖురాన్ గ్రంథాన్ని తెలుగులో ఉన్నట్లుగా చదువుకుంటూ ఉన్నాము. ముందుగా అపార కరుణామయుడు, పరమ కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభం. మొదటి వాక్యం నుండి అలిఫ్ లామ్ రా. ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నువ్వు ప్రజలను అంధకారాల నుంచి వెలికి తీసి కాంతి వైపుకు తీసుకురావటానికి గాను మహోన్నతమైన ఈ ఖురాన్ గ్రంథాన్ని మేము నీ వైపు పంపాము. వారి ప్రభువు ఆజ్ఞపై తిరుగులేని వాడు, స్తోత్రములకు అర్హుడైన వాని మార్గం వైపుకు తీసుకురావటం కోసం. ఆకాశాలలో భూమిలో ఉన్న సమస్తము ఆ అల్లాదే. తిరస్కారుల కోసం కఠిన శిక్ష మూలంగా వినాశనం ఉంది. వారు పరలోకానికి బదులు ప్రాపంచిక జీవితాన్నే ప్రేమిస్తూ ఉన్నారు. అల్లా మార్గం నుంచి ప్రజలను ఆపుతూ అందులో వక్రతను సృష్టించాలని అనుకుంటున్నారు. మార్గభ్రష్టతలో వారు చాలా దూరం వెళ్ళిపోయారు. మేము ఏ ప్రవక్తను పంపినా అతడు విషయాన్ని స్పష్టంగా విడమర్చి చెప్పడానికి వీలుగా తన జాతి వారి వారి భాషల్లో మాట్లాడేవానిగా చేసి పంపాము. ఆ పైన అల్లాహ్ తాను కోరిన వారిని అపమార్గం పట్టిస్తాడు, తాను కోరిన వారికి సన్మార్గం చూపిస్తాడు. ఆయన సర్వాధిక్యుడు, వివేకవంతుడు. మేము అంటే అల్లా, మేము మూసా ప్రవక్తకు లేదా మోసే ప్రవక్తకు మా యొక్క సూచనలు ఇచ్చి పంపుతూ, నువ్వు నీ జాతి వారిని అంధకారాల నుంచి వెలికి తీసి వెలుగులోకి తీసుకురా, అల్లా యొక్క మహోపకారాలను వారికి జ్ఞాపకం చెయ్యి అని చెప్పిన సందర్భాన్ని గుర్తుకు తెచ్చుకోండి. నిశ్చయంగా ఇందులో సహనమూర్తులు, కృతజ్ఞత మనస్కులైన ప్రతి ఒక్కరికి సూచనలు ఉన్నాయి. ఎంతో జ్ఞానం, ఆలోచనలు దీంట్లో ఉన్నాయి. మూసా అనబడే మోసే ప్రవక్త లేదా మూసా ప్రవక్త అలైహిస్సలాం, అల్లా ఆయనపై శాంతి సుఖాలు కురిపించుగాక. మూసా ప్రవక్త తన జాతి వారితో ఇలా అన్నప్పటి విషయం కూడా గుర్తు తెచ్చుకోదగనిదే. మూసా ప్రవక్త పైన అవతరింపబడ్డ గ్రంథం తౌరాత్ గ్రంథం, మోషే ధర్మశాస్త్రం. మూసా ప్రవక్త తన జాతి వారితో ఇలా అన్నప్పటి విషయం కూడా గుర్తు తెచ్చుకోదగినదే. అల్లా మీకు చేసిన మేళ్లను జ్ఞాపకం చేసుకోండి. మిమ్మల్ని తీవ్రంగా వేధిస్తూ ఉన్నటువంటి ఫిరౌను జనుల చెర నుంచి ఆయన మీకు విముక్తిని కల్పించాడు. వారు మీ యొక్క కొడుకులను చంపేసి మీ స్త్రీలను మాత్రమే బ్రతకనిచ్చేవారు. ఇది మీకు మీ ప్రభువు తరపున పెద్ద పరీక్షగా ఉండేది. మీరు గనక కృతజ్ఞులుగా మెలిగితే నేను మీకు మరింత అధికంగా అనుగ్రహిస్తాను. ఒకవేళ మీరు గనక చేసిన మేలును మర్చిపోతే నిజంగా నా శిక్ష చాలా కఠినమైనది అని మరవకండి అని
మీ యొక్క ప్రభువు మిమ్మల్ని సావధానపరిచిన విషయాన్ని కూడా గుర్తుకు తెచ్చుకోండి. మూసా ప్రవక్త ఇంకా ఇలా అన్నాడు, ఒకవేళ మీరు భూమండలంలోని వారందరూ కూడా దేవుని పట్ల మేలును మరచి ప్రవర్తించిన ఆయనకు వాటిల్లే నష్టం ఏం లేదు. ఆయన ఏ అక్కర ఏ అవసరం లేనివాడు, ప్రశంసనీయుడు. ఏమిటి? మీకంటే పూర్వం అనేక జాతుల్లో చరిత్రల్లో గతించిన వారి సమాచారాలు మీకు చేరలేదా? నోవా ప్రవక్త నూహు జాతి, ఆద్ జాతి, సమూదు జాతి, ఇంకా వాటి తర్వాత వచ్చిన వారి సంగతులు, వారి గురించి అల్లాకు తప్ప ఇంకెవ్వరికీ తెలియదు. అనేక సంగతులు, అనేక జాతులు, అనేక చరిత్రలు. వారి వద్దకు వారి ప్రవక్తలు స్పష్టమైన నిదర్శనాలు తీసుకుని వచ్చారు. కానీ వాళ్ళు తమ చేతులను తమ నోటిలో పెట్టుకున్నారు. మీకు ఏ విషయం ఇచ్చి పంపడం జరిగిందో దాన్ని మేము తిరస్కరిస్తున్నాము. ఏ విషయం వైపుకు మీరు మమ్మల్ని పిలుస్తూ ఉన్నారో దానిపై మాకు తీవ్రమైన సందేహం ఉంది అని వాళ్ళు అన్నారు. ఏమిటి? భూమి ఆకాశాల నిర్మాత అయిన సృష్టికర్త అయిన అల్లాపైనే మీకు అనుమానం ఉందా? మీ పాపాలన్నిటినీ క్షమించి ఒక నిర్ణీత కాలం వరకు, ఒక సమయం వరకు మీకు గడువు ఇవ్వడానికే ఆయన మిమ్మల్ని పిలుస్తున్నాడు అని వారి ప్రవక్తలు అన్నారు. దానికి వారు, మీరు మాలాంటి మనుషులే తప్ప మరేం కాదు. మా తాత ముత్తాతలు పూజిస్తూ వచ్చిన దేవుళ్ళ ఆరాధన నుండి మమ్మల్ని ఆపాలి అన్నది మీ యొక్క ఉద్దేశం. మరైతే స్పష్టమైన ప్రమాణాన్ని మా ముందు తీసుకురండి అని వారు చెప్పారు. వారి ప్రవక్తలు వారితో ఇలా అన్నారు, అవును, మేము కూడా మీలాంటి మనుషులమే. అయితే అల్లా తన దాసులలో తాను కోరిన వారిపై ప్రత్యేకంగా దయదలుస్తాడు. అల్లా అనుజ్ఞ, అల్లా యొక్క ఆజ్ఞ లేకుండా మేము ఏ ప్రమాణాన్ని కూడా మీ వద్దకు తేలేము. విశ్వాసులైన వారు కేవలం అల్లానే నమ్ముకోవాలి. విశ్వాసులైన వారు కేవలం అల్లానే నమ్ముకోవాలి. ఇంతకీ మనం అల్లాను ఎందుకు నమ్మకూడదు? ఇంతకీ మనం అల్లాను ఎందుకు నమ్మకూడదు? మనకు మన మార్గాలు చూపింది ఆయనే కదా. దైవ సాక్షి, మీ వేధింపులపై మేము ఓపిక పడతాము. నమ్ముకునేవారు అల్లాను మాత్రమే నమ్ముకోవాలి. తిరస్కారులు తమ ప్రవక్తలను ఉద్దేశించి, మేము మిమ్మల్ని దేశం నుంచి వెళ్ళగొడతాము, లేదంటారా మీరు మా మతంలోకి తిరిగి వచ్చేయండి అని బెదిరించారు. అప్పుడు వారి ప్రభువు వారి వద్దకు వహీ పంపిస్తూ, సందేశం పంపిస్తూ, మేము ఈ దుర్మార్గులను నాశనం చేస్తాము. వారి తర్వాత మేము మిమ్మల్ని ఈ యొక్క భూమిపై, ఈ యొక్క ధరణిపై వసింపజేస్తాము. నా సమక్షంలో నిలబడే విషయమై భయపడే వారికి, నా సమక్షంలో నా ముందు నిలబడాలి అనే ఎవరైతే నమ్మి భయపడతారో అటువంటి వారికి, నా హెచ్చరికపై భీతిల్లే వారికి లభించే బహుమానం ఇది.
అని అభయమిచ్చాడు. వారు తీర్పును కోరారు. అప్పుడు పొగరబోతూ సత్య విరోధి అయిన ప్రతి ఒక్కడు పరాభవం పాలయ్యాడు. అతడి చావు వెనకే నరకం ఉన్నది. అతడి చావు వెనకే నరకం ఉన్నది. అక్కడ అతడికి త్రాగటానికి చీము నెత్తురుతో కూడుకున్న నీరు ఇవ్వబడుతుంది. అతడు అతి కష్టం మీద ఒక్కొక్క గుక్కెడు త్రాగుతాడు, కానీ గొంతులోకి దించలేకపోతాడు. అన్ని చోట్ల నుంచి మృత్యువు వచ్చి కబలించబోతున్నట్లే అతనికి అనిపిస్తుంది. కానీ అక్కడ ఆ నరకంలో అతడు మళ్ళీ చావడు. మరి అతడి వెనుక కూడా మరో దుర్భరమైన శిక్ష ఉంటుంది. తమ పోషకుని పట్ల, తమ దేవుని పట్ల తిరస్కార వైఖరిని అవలంబించిన వారి యొక్క ఉపమానం, ఉదాహరణ, వారి కర్మలు తుఫాను రోజున వీచే పెనుగాలి వాతన పడిన బూడిద లాంటిది. తాము చేసుకున్న కర్మలలో దేనిపైన వారికి అధికారం ఉండదు. బహుదూరపు మార్గభ్రష్టత అంటే ఇదే. ఏమిటి? అల్లా భూమి ఆకాశాలను సత్యబద్ధంగా అత్యంత యుక్తితో సృష్టించటాన్ని నువ్వు చూడటం లేదా? అల్లా భూమి ఆకాశాలను ఒక క్రమ పద్ధతిలో, ఒక ప్లానింగ్ ప్రకారం, ఒక సత్యబద్ధంగా అత్యంత యుక్తితో, శక్తితో, తెలివితో సృష్టించటాన్ని నువ్వు చూడటం లేదా? ఆయన గనక తలుచుకుంటే మీ అందరినీ తుదముట్టించి మరో సరికొత్త సృష్టిని తేగలడు. అలా చేయటం అల్లాకు ఏమాత్రం కష్టతరం కాదు. వారంతా అల్లాకు ఎదురుగా నిలబడతారు. అప్పుడు బలహీనులు, ప్రపంచంలో పెద్ద మనుషులుగా చలామణి అయిన వారిని ఉద్దేశించి, బలహీనులు మరి ఈ యొక్క ప్రపంచంలో పెద్ద మనుషులుగా చలామణి అయిన వారిని ఉద్దేశించి బలహీనులు ఏమంటారంటే, అల్లా ఎదుట నిలబడ్డప్పుడు, మేము ఒకప్పుడు మీకు అనుయాయులుగా ఉండేవాళ్ళం, మరి మీరు ఇప్పుడు మా నుంచి దైవ శిక్షలలో ఏ కొంచెమైనా శిక్షను తొలగించగలరా అని అడుగుతారు. దానికి వారు ఇలా సమాధానమిస్తారు, అల్లా గనక మాకు సన్మార్గం చూపి ఉంటే మేము కూడా తప్పకుండా మీకు మార్గదర్శకత్వం వహించి ఉండేవాళ్ళం. ఆ యొక్క బలహీనులు, నీ బలవంతులు ఇలా అడిగినప్పుడు, అధికారులు పెద్దలు అడిగినప్పుడు, అప్పుడు బలహీనులు ఈ విధంగా సమాధానం ఇస్తారనమాట. అల్లా ఎదుట ప్రళయానికి సంబంధించినటువంటి ఒక భవిష్యవాణి. అల్లా గనక మాకు సన్మార్గం చూపి ఉంటే మేము కూడా తప్పకుండా మీకు మార్గదర్శకత్వం వహించి ఉండేవాళ్ళం. ఇప్పుడు మనం అసహనాన్ని ప్రదర్శించినా, సహనం వహించినా ఒక్కటే. మనకిక తప్పించుకునే మార్గం ఏదీ లేదు. సమస్త వ్యవహారంపై తీర్పు జరిగిపోయిన తర్వాత సైతాన్ ఇలా అంటాడు. సమస్త వ్యవహారాలన్నిటిపై తీర్పు జరిగిపోయిన తర్వాత, ప్రళయ దినం, తీర్పు దినం రోజు సమస్త వ్యవహారాలన్నిటిపైన కూడా తీర్పు జరిగిపోయిన తర్వాత సైతాన్ ఇలా అంటాడు, అల్లా మీకు సత్యబద్ధమైన వాగ్దానం చేశాడు, నేను మాత్రం మీకు చేసిన వాగ్దానాలకు విరుద్ధంగా ప్రవర్తించాను. నాకు మీపై ఎలాంటి అధికారము లేదు. కాకపోతే నేను మీకు పిలుపుని ఇచ్చాను, మీరు నా మాటను అంగీకరించారు. కాబట్టి మీరు ఇప్పుడు నన్ను నిందించకండి, మిమ్మల్ని మీరే నిందించుకోండి. మీ మొరలను నేను ఆలకించలేను, నా మొరను మీరు కూడా ఆలకించలేరు. ఇంతకుముందు మీరు
నన్ను దైవత్వంతో భాగస్వామినిగా నిలబెట్టారు అన్న విషయాన్ని నేను ఎంత మాత్రం కూడా ఒప్పుకోను. నిజంగా అటువంటి దుర్మార్గుల కోసం వ్యధాభరితమైన శిక్ష ఉంది అని సైతాన్ అంటాడు. ఆ రోజు విశ్వసించి సత్కార్యాలు చేసిన వారు క్రింద సెలయేరులు ప్రవహించే స్వర్గవనాలలో ప్రవేశింపజేయబడతారు. ఎవరైతే సృష్టికర్తను, అల్లాను, ఖురానును, ఇస్లాంను విశ్వసించి సత్కార్యాలు చేసిన వారు క్రింద సెలయేరులు ప్రవహించే స్వర్గవనాలలో ప్రవేశింపజేయబడతారు. తమ ప్రభువు ఆజ్ఞపై వారు అక్కడ కలకాలం ఉంటారు. సలాంతో సహా అక్కడ వారికి స్వాగతం లభిస్తుంది. అల్లా పరిశుద్ధ వచనాన్ని దేంతో పోల్చాడో మీరు గమనించడం లేదా? అది ఒక పరిశుద్ధ వృక్షం వంటిది. అది బాగా వ్రేళ్ళూనుకుని ఉంది. దాని శాఖలు ఆకాశంలో ఉన్నాయి. తన ప్రభు ఆజ్ఞతో అది ఎల్లప్పుడూ పండ్లను ఇస్తోంది. ప్రజలు గుణపాఠం నేర్చుకునేందుకు గాను అల్లా వారి ముందు ఈ యొక్క ఉపమానాలను వివరిస్తున్నాడు. దీనికి భిన్నంగా అశుద్ధ వచనం ఉపమానం అశుద్ధ వృక్షం వంటిది. అది నేల ఉపరితలంపై నుంచే పెకిలించి వేయబడుతుంది. దానికి స్థిరత్వం అనేదే లేదు. విశ్వసించిన వారికి అల్లా స్థిరమైన మాటపై ప్రాపంచిక జీవితంలోనూ పరలోకంలోనూ నిలకడను ప్రసాదిస్తాడు. అల్లా ఎవరైతే విశ్వసిస్తారో ఆ విశ్వసించిన వారికి, ఆ విశ్వాసులకు అల్లా ఒక స్థిరమైన మాటపై ప్రాపంచిక జీవితంలోనూ పరలోకంలో కూడా నిలకడను ప్రసాదిస్తాడు. అయితే అన్యాయపరులను మాత్రం ఆయన అపమార్గానికి లోను చేస్తాడు. అన్యాయపరులను మాత్రం ఆయన అపమార్గానికి లోను చేస్తాడు. అల్లా తాను తలుచుకున్నది చేసి తీరుతాడు. అల్లా ప్రసాదించిన అనుగ్రహానికి బదులుగా కృతజ్ఞతకు పాల్పడి అల్లా ప్రసాదించిన అనుగ్రహానికి బదులుగా కృతజ్ఞతకు పాల్పడి తమ యొక్క జాతిని వినాశకర కుహరంలోకి దించిన వారి వైపు నీవు దృష్టిని సారించలేదా? అంటే నరకంలోనికి దృష్టిని సారించలేదా? వారంతా ఆ యొక్క నరకంలోకి ప్రవేశిస్తారు. అది అత్యంత చెడ్డ నివాస స్థానం. ప్రజలను అల్లా మార్గం నుంచి పెడత్రోవ పట్టించడానికి వారు అల్లాకు సహవర్తుల్ని సాటి కల్పిస్తూ ఉంటారు. వేరే వారిని కూడా పెట్టి వారు నమ్ముతూ ఉంటారు. సరే, సుఖాలను జుర్రుకోండి, చివరికి మీరు మరలిపోవలసింది నరకానికే అని ఓ ప్రవక్త నీవు వారికి చెప్పు. ప్రజలను అల్లా మార్గం నుంచి పెడత్రోవ పట్టించడానికి వారు అల్లాకు వేరే సహవర్తుల్ని కల్పిస్తారు, సిర్కు చేస్తారు. సరే, సుఖాలను జుర్రుకోండి, చివరికి మీరు మరలిపోవలసింది నరకానికే అని ఓ ప్రవక్త నీవు వారికి చెప్పు. ఓ ప్రవక్త, క్రయ విక్రయాలు కానీ, ఇచ్చి పుచ్చుకోవడం కానీ, స్నేహ సంబంధాలు కానీ ఉండని ఆ రోజు రాకముందే నమాజులను ఆ రోజు రాకముందే ప్రళయ దినం, తీర్పు దినం, మరణ దినం ఏదైనా కావచ్చు, ఆ రోజు రాకముందే నమాజులను నెలకొల్పమని మేము ఏదైతే ప్రసాదించామో ఆ యొక్క సంపాదన, వయసు, జ్ఞానము ఏదైతే ఉందో మేము ప్రసాదించిన దానిలో నుంచి గోప్యంగాను బహిరంగంగా కూడా ఖర్చు పెట్టమని విశ్వాసులైన నా దాసులకు చెప్పు. విశ్వాసులైనటువంటి నా యొక్క దాసులకు చెప్పు.
ఓ ప్రవక్త, అమ్మటం, కొనటం, ఇవ్వటం, తీసుకోవటం, క్రయ విక్రయాలు కానీ ఉండని, స్నేహ సంబంధాలు కానీ ఉండని ఆ రోజు రాకముందే నమాజులను నెలకొల్పమని మేము ప్రసాదించిన దానిలో నుంచి గోప్యంగా, రహస్యంగాను బహిరంగంగాను ఖర్చు పెట్టమని విశ్వాసులైన నా యొక్క దాసులకు చెప్పు. ఓ ప్రవక్త, భూమి ఆకాశాలను సృష్టించి ఆకాశాల నుండి వర్షాన్ని కురిపించి, భూమి ఆకాశాలను సృష్టించి ఆకాశాల నుండి వర్షాన్ని కురిపించి, దాని ద్వారా, ఆ వర్షం ద్వారా మీ ఆహారం కోసం పండ్లు ఫలాలను ఉత్పన్నం చేసిన వాడే అల్లా. ఆయనే తన ఆజ్ఞతో సముద్రంలో నౌకలు నడవటానికి వాటిని మీకు లోబరిచాడు. ఆయనే నదీ నదాలను మీ యొక్క ఆధీనంలో ఉంచాడు. ఆయనే నిరంతరం ప్రయాణం చేస్తూ పోతూ ఉన్న సూర్యుణ్ణి, చంద్రుణ్ణి మీకు లోబరిచాడు. రాత్రింబవళ్ళు కూడా ఆయన మీ సేవ కోసమే కట్టుబడి ఉండేలా చేశాడు. మరి ఆయనే మీరు అడిగిన దానినల్లా మీకు ఇచ్చి ఉన్నాడు. మీరు అల్లా చేసిన మేళ్లను లెక్కించదలిసినా కూడా లెక్కించలేరు. అల్లా మీకు ఏదైతే మేలు చేశాడో దాన్ని మీరు లెక్కించాలనుకున్నా లెక్కించలేరు. నిశ్చయంగా మానవుడు మహా అన్యాయపరుడు, మేలును మరచేవాడు. అబ్రహాం అనబడే ఇబ్రాహీం ప్రవక్త అలైహిస్సలాం ప్రార్థించిన ఆ యొక్క సందర్భాన్ని కూడా కాస్త జ్ఞాపకం చేసుకోండి. అతను అల్లాను ఇలా వేడుకున్నాడు: నా ప్రభువు, ఓ అల్లా, ఈ నగరాన్ని శాంతి భద్రతల నగరంగా చేయి. నన్ను, నా సంతానాన్ని విగ్రహ పూజ నుంచి కాపాడు. నా ప్రభు, ఓ అల్లా, అవి ఎంతోమందిని పెడదారి పట్టించాయి. కనుక నన్ను అనుసరించేవాడే నా వాడు. కానీ ఎవడైనా నాకు గనక అవిధేయత చూపితే నువ్వు అమితంగా క్షమించేవాడవు, కనికరించేవాడవు. మా ప్రభు, ఓ అల్లా, నా సంతానంలో కొందరిని పంటలు పండని కటిక లోయలో నీ పవిత్ర గృహం వద్ద వసింపజేశాను. మక్కా నగరంలో, సౌదీ అరేబియాలో మక్కా మస్జిద్. మా ప్రభు, వారు నమాజును నెలకొల్పేందుకే అక్కడ వదిలిపెట్టాను. కనుక ప్రజలలో కొందరి మనసులు వారి వైపుకు మొగ్గేలా చేయి. వారికి తినటానికి పండ్లు ఫలాలను ప్రసాదించు. వారు కృతజ్ఞులుగా మెలిగేందుకు. ఓ మా ప్రభు, ఓ అల్లా, మేము దాస్తున్నది, మేము బహిర్గతం చేస్తున్నది అంతా నీకు తెలుసు. మేము దాచిపెట్టేది మా మనసులో ఉంది అన్నీ నీకు తెలుసు. భూమిలో కానీ ఆకాశాలలో కానీ ఏ వస్తువు అల్లా నుండి దాగిలేదు. ఈ ముసలితనంలో నాకు ఇస్మాయిల్, ఈసాకులను ప్రసాదించిన అల్లాకు కృతజ్ఞతలు. ఈ ముసలితనంలో నాకు ఇస్మాయిల్, ఈసాకులను ప్రసాదించిన సంతానాన్ని ప్రసాదించిన అల్లాకు కృతజ్ఞతలు. నిజంగా నా ప్రభు మొరను ఆలకించేవాడు. నా ప్రభు, నన్ను నమాజు నెలకొల్పేవానిగా చెయ్యి. నా ప్రభు, ఓ అల్లా, నన్ను నమాజు చేసేవాడిగా, నమాజు నెలకొల్పేవాడిగా చెయ్యి. నా యొక్క సంతతి నుండి
నా యొక్క వంశం నుండి కూడా ఈ వ్యవస్థను నెలకొల్పే వారిని నిలబెట్టు. ప్రభు, నా ప్రార్థనను ఆమోదించు. ఆమీన్. మా ప్రభు, నా ప్రార్థనను స్వీకరించు. మా ప్రభు, నన్ను, నా తల్లిదండ్రులను మరియు విశ్వాసులను లెక్క తేల్చే రోజున క్షమించు. ఆమీన్. దుర్మార్గుల కార్యకలాపాల పట్ల అల్లా అశ్రద్ధ వహిస్తాడని అనుకోకు. దుర్మార్గుల కార్యకలాపాల పట్ల అల్లా అశ్రద్ధ వహిస్తాడని అనుకోకు. ఆయన వారికి ఒకానొక రోజు వరకు గడువు ఇస్తున్నాడు. అల్లా వారికి గడువు ఇస్తూ ఉన్నాడు ఒకానొక రోజు వరకు. ఆ రోజు వారు కన్నులు తేలవేస్తారు, తలలు పైకెత్తి పరుగులు తీస్తుంటారు. వారి చూపులు స్వయంగా వారి వైపుకు కూడా తిరిగి రావు. వారి హృదయాల్లో శూన్యం ఆవరిస్తుంది. వారి హృదయాలలో శూన్యం ఆవరిస్తుంది. ఓ ప్రవక్త, శిక్ష వచ్చే రోజు గురించి ప్రజలను హెచ్చరించు. తీర్పు దినం, జడ్జిమెంట్ డే, ప్రళయ దినం. ఓ ప్రవక్త, శిక్ష వచ్చే రోజు గురించి ప్రజలను హెచ్చరించు. ఆ సమయంలో దుర్మార్గులు, ప్రభు, మాకు కొద్దిపాటి వ్యవధిని ఇస్తే గనక మేము నీ పిలుపును అందుకుని నీ ప్రవక్తలను అనుసరిస్తాము అని అప్పుడంటారు. అప్పుడు వారితో ఇలా అనబడుతుంది, ఏమిటి? ప్రపంచం నుండి నిష్క్రమించటం అనేది మాకు లేనే లేదని ఇంతకుముందు మీరు ఒట్టేసి మరీ చెప్పలేదా? తమకు తాము అన్యాయం చేసుకున్న వారి ఇండ్లలో మీరు మీ నివాసాలను ఏర్పరచుకోలేదా? తమకు తాము అన్యాయం చేసుకున్న వారి ఇండ్లలో మీరు మీ నివాసాలను ఏర్పరచుకోలేదా? వారి పట్ల మేము ఎలా వ్యవహరించామో మీకు అవగతం కాలేదా? మీకు బోధపడేందుకు, మీకు అర్థంగా అయ్యేందుకు మేము ఎన్నో ఉదాహరణలను వివరించాము కదా. వాళ్ళు తమ ఎత్తుల్ని తాము వేసి చూసుకున్నారు. వారి ఎత్తుగడలన్నీ అల్లా దృష్టిలో ఉన్నాయి. వారి ఎత్తుగడలు పర్వతాలను కదిలించేటంతటి భీకరమైనవేమీ కావు. వారి ఎత్తుగడలు పర్వతాలను కదిలించేటంతటి భీకరమైనవేమీ కావు. ఓ ప్రవక్త, అల్లా తన ప్రవక్తలకు చేసిన వాగ్దానానికి విరుద్ధంగా వ్యవహరిస్తాడని అనుకోకు. నిజంగా అల్లా సర్వాధిక్యుడు, ప్రతీకారం చేసేవాడు. ఏ రోజున ఈ భూమి మరో భూమిగా మార్చవేయబడుతుందో, ఏ రోజున ఈ భూమి మరో భూమిగా మార్చివేయబడుతుందో, ఆకాశం సైతం మారిపోతుందో, అప్పుడు అందరూ సర్వశక్తిమంతుడు ఒకే ఒక్కడైన అల్లా ముందుకు వస్తారు. ఆ రోజు అపరాధులంతా కూడా ఒకచోట సంఖ్యలతో బంధించబడి ఉండటం నువ్వు చూస్తావు. వారి దుస్తులు గంధకంతో చేయబడిన దుస్తులై ఉంటాయి. అగ్నిజ్వాలలు వారి ముఖాలను సైతం ఆవరించి ఉంటాయి. అల్లా ప్రతి వ్యక్తికి అతని సంపాదనకు తగిన ప్రతిఫలం ఇవ్వటానికే ఇదంతా ఏర్పరచబడింది. నిజంగా అల్లా చాలా వేగంగా లెక్క తీసుకుంటాడు. ఈ ఖురాన్ సమస్త మానవుల కోసం, ఈ ఖురాన్ అన్ని మానవులు, సమస్త మానవుల కోసం ఒక సందేశం. ఈ యొక్క ఖురాన్ తద్వారా, ఖురాన్ ద్వారా వారిని హెచ్చరించడానికి,
అల్లా ఒక్కడే ఆరాధ్య దైవమని వారు గ్రహించటానికి, ఇంకా విజ్ఞానులు, జ్ఞానమున్నవారు, ఆలోచించేవారు, ఈ యొక్క విజ్ఞులు గ్రహించటానికి ఈ యొక్క ఖురాన్ పంపబడింది.